లేదండి, లేకపోతే ఇంత వితండవాదం చేయదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, భూమి కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉంటే అందులో చెట్లు మొలిసిన ఆర్గ్యుమెంట్ ఇన్ఫాక్ట్ వితండవాదం. మీ జడ్జిమెంట్ ఇప్పుడు టిఎన్ గోదావరి కేసులో ఆ కేసులోనే సుప్రీంకోర్టు మొన్న ఇంటర్ఫేర్ అయింది, మొన్న సుమోటోగా తీసుకుంది. ఇప్పుడు ఎక్కడైనా సార్, ఎక్కడైనా భూమి కొంతకాలం ఖాళీ ఉంటే చెట్లు మొలుస్తాయి. అందులో వన్యప్రాణులు వచ్చి చేరినప్పుడు దానికి ఆ అడవికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అని వచ్చినట్లు లెక్క. అట్లా వచ్చిన భూమి అంతా అడవిలానే కన్సిడర్ చేయబడుతుంది. ప్రభుత్వం అడవి అని క్లాసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వన్యప్రాణులన్నిటినీ సేఫ్ డెస్టినేషన్ జూ పార్క్ ఇంకో చోట తరలించి ఈ చెట్లకు బదులు ఈ చెట్లను ట్రాన్స్ప్లాంట్ చేసి ఇవన్నీ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం దాని ఐటీ పార్క్ కేటాయిస్తే మీకు అభ్యంతరం లేదా? ఒకటి, నేను ఐఎమ్ నాట్ ఎక్విప్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ నౌ, ఎందుకంటే పార్టీ తరఫున నేను మాట్లాడలేను. ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అవుతుంది. 100 ఎకరాల అడవిని ధ్వంసం చేశారు ఆల్రెడీ. ఇష్యూ పీఠముడు అయింది, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి చేరింది. వాళ్ళు ఏం జడ్జిమెంట్లు ఇస్తారన్న దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. వాళ్ళు ఏమంటారంటే పిచ్చి మొక్కలు అవి అంటారు. ఒక్క నిమిషం సార్, పిచ్చి మొక్కలో కాదు సుప్రీంకోర్టు తెలుసు సార్. మీరు నేను ఎందుకు దాని గురించి గ్రేజన్ ల్యాండ్ ఇప్పుడు ఆయన అన్నారు కదా, నేను ఏం చెప్తున్నా అంటే, అది కంచెనా పోరంబోక అవన్నీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనండి. అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయో వాళ్ళు హెచ్సియు వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొన్ని ఎన్జిఓస్ కూడా ఈ కేసులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తారు. అన్ని విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అందరం ఫాలో కావాల్సిందే. మీ ఇష్టమైంది మీరు, నా ఇష్టమైంది నేను చేసుకోవడం కాదు కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ ద కేసు పేరే మీరు చూడండి, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కి ఏం పేరు పెట్టిందో, అదే కేసులో ఇంప్లీడ్, అదే కేసు యూజ్డ్ ద వర్డ్ కంచె గచ్చిబౌలి ఫారెస్ట్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కేస్. అందులో ఏం మెసేజ్ వస్తుందండి? ఓకే, సో థ్యాంక్ యూ కొణతం గారు, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ కరి గారు. మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఈ భూములకు సంబంధించి వివాదం ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేసులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీ కొద్దిమందికి నోటీసులు కూడా ఇచ్చింది, బీఆర్ఎస్ నేతలకు కానీ వాళ్ళకు కానీ స్పందన. సో చూడాలంటే ఇప్పుడు ధ్రువ్ రాతి యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్, దేశంలోనే ప్రముఖ యూట్యూబర్, ఇన్ఫాక్ట్ హీ సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ. మోడీని ఓడించాలని చాలా బలంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చేసిన వ్యక్తి. ఆయన ట్వీట్ చేశారు, దియా మిర్జా, జాన్ అబ్రహం చాలా మంది చేశారు. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు నాన్ లోకల్, వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళకి ఈ తప్పుడు ప్రతీకాత్మక చిత్రాల ద్వారా ఒక ఇంప్రెషన్ కలిగే ప్రయత్నం చేశారని ప్రభుత్వం ఉంటుంది. బీఆర్ఎస్ అంటుంది సరే అక్కడ వైల్డ్ లైఫ్ ఉందా లేదా, ఉంది, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఏ ఇమేజెస్ సంబంధించి అయితే వాళ్ళు చెప్తున్నారు ఒక్కటి కూడా మేము క్రియేట్ చేయలేదు, క్లియర్. కేసులు పెట్టినా ఏం పెట్టినా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కదా అని వాళ్ళు చెప్తున్నారు. అల్టిమేట్ గా ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సింది.